హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కిచెన్లో మటన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇగోండి హాఫ్ కేజీ మటన్ ఇలా బాగా వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. దీంట్లో సరిపడాగా ఇగోండి మీడియం సైజు ఒక 2 ఆనియన్స్ ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దాంట్లో సరిపడా ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను. మీడియం సైజు ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను. ఇగోండి 2 కరివేపాకు రబ్బులు, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, దీని మీద బాండిల్ పెట్టుకుందాం. బాండిల్ వీటెక్కింది కదా, దీనికి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం సరిపడాగా. ఓకేనా, ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది కదా, దీంట్లో ఇవ్వండి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి వేగనిద్దాం కాసేపు, ఒక 5 నిమిషాల పాటు ఉంచితే వేగిపోయింది. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఇదిగోండి ఆనియన్స్ ఇలా వేగిపోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ కొంచెం వేగింది కదా, ఇప్పుడు దీంట్లో ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచుకున్నాను. ఇప్పుడు ఇది వేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు అయింది కదా, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చి వాసన అంతా పోయింది కదా, 2 నిమిషాల పాటు వేగనిచ్చాం కదా. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ఒక 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఇలా వేసేసి ఇలా కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉంచుదాం. టమాటా బాగా వేగిపోయింది కొంచెం. ఓకేనా, ఇలా మూత పెట్టి ఇలా ఉంచేసుకుందాం ఒక 2 నిమిషాల పాటు. టమాటా వేగిపోయింది. 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు తీద్దాం. ఇప్పుడు టమాటా బాగా వేగిపోయింది. చూసారా, టమాటా దగ్గర బాగా మగ్గిపోయింది. టమాటా బాగా ఉడికిపోయింది. ఇవ్వండి టమాటా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఇందాక పక్కన కడిగి పెట్టుకున్నాం కదా, మటన్ వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మటన్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మటన్ వేసుకుందాం. మటన్ వేసుకొని ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. మొక్క బాగా ఉడుకుతుంది కదా, వాటర్ అంతా కిందకి దిగిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది కదా మొక్కకు లేకుండా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు ఇలా ఉంచుదాం. ఓకేనా, ఇదిగోండి కర్రీ పెట్టి 5 నిమిషాలు అవుతుంది కదా, ఇప్పుడు చూద్దాం. ఇలా చూడండి, వాటర్ అంతా బాగా కిందికి వస్తుంది, బాగా దిగిపోతుంది. మొక్కకు వాటర్ లేకుండా బాగా ఉడుకుతుంది కదా. చూడండి, మరి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. బాగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టేసుకుందాం. మటన్ కర్రీ పెట్టి 10 నిమిషాలు అవుతుంది కదా, బాగా వాటర్ ఉడికిపోయింది. కర్రీ బాగా ఉడికింది కదా. ఓకేనా, చిటికుడు పసుపు వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి కల్లుప్పు, సరిపడా ఉప్పు వేసుకుందాం. దీనికి సరిపడా కారం వేసుకుందాం. నాన్ వెజ్ కదా, కారం కొంచెం స్పైసీగా పడుతుంది, ఎక్కువే పడుతుంది. నేను 3 స్పూన్లు వేసుకున్నాను కారం. మీకు సరిపడాగా మీరు వేసుకోండి. ఓకేనా, కారం వేసి కలిపేసుకున్నాం కదా, దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం ముక్కకు పట్టేలాగా.
ఇదిగోండి కారం మసాలా సాల్ట్ అన్నీ వేసాం కదా, దీంట్లో ముక్కకు బాగా పట్టింది. ఇదిగోండి ఇప్పుడు దీనికి సరిపడగా వాటర్ వేసుకుందాం. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడకనిద్దాం. ఎందుకంటే మటన్ కర్రీ కదా, ముక్క గట్టిగా ఉంటుంది కదా, ఉడకనివ్వాలి ఇది. ఓకేనా? వాటర్ వేసాం కదా, ఇప్పుడు మంట ఇలా మూత పెట్టేసుకొని మంట స్పీడ్ పెట్టేసుకోవాలి. ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. అప్పుడు ఓకేనా? ఇదిగోండి కర్రీ పెట్టి ఒక 5 నిమిషాలు అయ్యింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా ఉడుకుతుంది. ఇదిగోండి కర్రీ బాగా ఉడుకుతుంది. ఇంకా వాటర్ ఉంది, ఇంక ఇది బాగా దగ్గర కావాలి. ఈ వాటర్ అంతా అయిపోవాలి, గ్రేవీ లాగా దిగాలి. మటన్ గ్రేవీ కర్రీ కదా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఓకేనా? ఇవ్వండి కర్రీ పెట్టి ఒక పావు గంట సేపు అయింది కదా, మటన్ కర్రీ పెట్టి. ఇవ్వండి కర్రీ బాగా దగ్గరికి గ్రేవీ లాగా అయిపోయింది. ఇవ్వండి బాగా ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఫైనల్ కొత్తిమీర వేసుకుందాం. ఇది కర్రీ అయిపోయింది కదా, బాగా అయిపోయింది. కొత్తిమీర కూడా వేసాను. ఇవ్వండి ఈ కర్రీ రైస్లోకైనా పుల్కలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.